బేతాడులాగా నా వెంట పడుతున్నావేంటయ్యా? ఏంటయ్యా నీ మ్యాటరు? నాకెందుకో నేను చూస్తుంటే నువ్వు పోలీసు వాడివేమోనని డౌట్. అవునమ్మా, నేను పోలీసునే. నేను మాత్రమే కాదు, నువ్వు కూడా పోలీసువే. నాకెందుకో నేను చూస్తుంటే మెంటల్ కృష్ణలా అనిపిస్తున్నావు. చూడు, నేను పోలీసు, లాయరు, వాచ్మెన్, వార్డ్ బాయ్ అంత ఎందుకయ్యా, ఎమ్మెల్యే, ఎంపీ, ప్రధానమంత్రి వేషాలు కూడా వేస్తుంటాను. అవన్నీ పొట్టకూటికయ్యా. ఓ వెతకబోయి ఎవరి దగ్గరకో వచ్చావు. అబ్బా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళవయ్యా. లేదమ్మా, నేను నిన్ను వెతుక్కుంటూనే వచ్చాను. నువ్వు నా కూతురువి. అమ్మాయా? అవును, నువ్వు మా అమ్మాయి కిరణ్ బేడి. కిరణ్ బేడీనా? ఆవిడెవరు? అన్వర్, ఏమైందిరా? కిరణ్ బేడికి మనం ఉన్న చోటు తెలిసిపోయింది. అది ఇక్కడికే వస్తుంది. నాజర్, షట్టర్లు మూసేయ్. దాన్ని వెల్కమ్ వెల్కమ్ కిరణ్ బేడి. నా మాటకు విలువిచ్చి వచ్చినందుకు చాలా సంతోషం అమ్మా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్. ఇట్స్ మై డ్యూటీ సార్. వెరీ గుడ్. కిరణ్, మన డిపార్ట్మెంట్కి మంచి పేరు తెచ్చావమ్మా. అంతేకాదు, మీ నాన్నగారి కలలను నిజం చేశావు కూడా. ఇటువంటి నిజాయితీపరుడైన తండ్రికి నీలాంటి సాహసవంతురాలైన కూతురు పుట్టడం నిజంగా అందరూ గర్వించదగిన విషయం. మామూలుగా పిల్లలు పుట్టిన వెంటనే ముందు జాతకం చూసి ఆ తర్వాత పేరు పెడతారు. కానీ మీ నాన్న ఇవేమీ పట్టించుకోకుండా నువ్వు పుట్టిన వెంటనే కిరణ్ బేడి అని పేరు పెట్టాడు. దేశపు తోటలోనా సైనికులం మనము, దేశపు కోటలోనా తల్లి తండ్రి గురువు దైవం అన్నీ మనకి దేశం, ఆహా భారతదేశం. మీ నాన్న తీసుకున్న నిర్ణయానికి చాలా మంది ఎగతాళి చేశారు. ఇంకొంతమంది ఆ పేరొద్దని వాదించారు కూడా. కానీ మీ నాన్న వాటన్నిటినీ పక్కన పెట్టి నేనేదైతే నా డిపార్ట్మెంట్లో సాధించలేకపోయానో అది నా కూతురు ద్వారా సాధించి చూపిస్తానని శపథం చేశాడు. ఈ రోజు నువ్వెంతో కష్టపడి ఆయన మాట నిలబెట్టావమ్మా. కిరణ్, ఈ హైదరాబాద్ హైటెక్ సిటీగా ఎంత పేరు తెచ్చుకుందో అలాగే క్రిమినల్ యాక్టివిటీస్లోనూ కూడా అంతే పేరు తెచ్చుకుందమ్మా. వాళ్ళందరికీ తగిన బుద్ధి చెప్పి
ఈ హైదరాబాద్ను బాగు చేయడానికి నువ్వే సరైన వ్యక్తివని నిన్నిక్కడికి పిలిపించానమ్మా. నీ కర్తవ్య దీక్షతో నువ్వు దీన్ని సాధిస్తావన్న నమ్మకం ఉంది. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. మేడం, మొదట్లో ఏరియాకు ఒక రౌడీ ఉండేవాడు. ఇప్పుడు వీధికి ఒక రౌడీని తయారు చేస్తున్నవాడే ఈ నాగా. చదువు లేని వాళ్ళకి, నిరుద్యోగులకు డబ్బాసి చూపించి తన అవసరాలకి వాడుకుంటూ వాళ్ళని తప్పుదారి పట్టిస్తూ ఉంటాడు. వీడి పేరు డిసోజా. కనపడిన ప్రతి భూమి మీద కన్నేసి కబ్జా చేస్తూ ఉంటాడు. ఎదురు తిరిగిన వాళ్ళ నుంచి బలవంతంగా స్థలాన్ని లాక్కొని వాళ్ళని అందులోనే తగలబెట్టి వాళ్ళ సమాధుల మీదే బిల్డింగ్స్ లేపుతూ ఉంటాడు. వీడే సెల్ ఫోన్ నరసింహ. వీడి ఆడపిల్లలకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి వేశ్యాగృహాలకు అమ్మేస్తూ ఉంటాడు. సిటీలో అండర్ వరల్డ్ నుంచి పాలిటిక్స్ వరకు అందరినీ తన గుప్పెట్లో పెట్టుకున్నవాడే ఈ భూపతి. అధికారి నుంచి కమిషనర్ వరకు అందరికీ ఆర్డర్స్ వేస్తూ ఉంటాడు. పేరుకు మాత్రమే సీఎం ఉంటారు, కానీ గవర్నమెంట్ని నడిపేది వీడే. వీడి పేరు ముని. అందరి పాలిట శని. వీడికి ఎదురు తిరిగిన వాడు ఎవడైనా సరే వాళ్ళని శ్మశానానికి పంపే వరకు నిద్రపోడు. వీళ్ళదంతా ఒక విచిత్రమైన క్యారెక్టర్. వీళ్ళ చేతుల్లో ఎవరు చనిపోయినా వాళ్ళ దహన సంస్కారాలు వీళ్లే చేస్తారు. వాళ్ళ బూడిదని తీసుకెళ్లి మురిక్కాలంలో కలుపుతారు. వీడు భూపతి కొడుకు విక్కీ. తండ్రి కన్నా ఒక మెట్టు ఎక్కువే. వీడి కంట్లో ఏ ఆడపిల్ల పడ్డా వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే వరకు నిద్రపోడు. కాలేజ్, క్లబ్, పబ్బుల్లో డ్రగ్స్ని యువతకు అడిక్ట్ చేసి వాళ్ళని పాడు చేస్తూ ఉంటాడు. వీళ్ళ దుర్మార్గాలకి ఎంతో మంది అమాయక ప్రజలు నేటికి బలవుతున్నారు మేడం. వీటికి అంతం ఎప్పుడు అని మన మనస్సాక్షిని మనమే ప్రశ్నించుకోవాలి మేడం. స్టాప్ ఇట్. పోలీసులై ఉండి ఇలా పిరికి వాళ్ళ మాట్లాడడం మంచిది కాదు. ఒక తల్లి 9 నెలలు తన బిడ్డను కడుపులో దాచుకొని ఎలాగైతే కాపాడుతుందో అలాగే చట్టాన్ని కాపాడడం ప్రతి ఒక్క పోలీసు వాడి కర్తవ్యం. పోలీసులు దేశానికే కంచుకోట లాంటి వాళ్ళు. మనల్ని ఢీకొంటే పగిలేది తలలే, మండే నిప్పుని, రగిలే జ్వాలని, అంటుకుంటే మిగిలేది బూడిదే అని ఆ క్రిమినల్స్కి అర్థం అవ్వాలి. అమ్మా అమ్మా, వాడే తప్పు చేయలేదమ్మా. వాడిని వదిలేమ్మా. అమ్మా నీకు దండం పెడతావమ్మా. వాడిని వదిలే. ఆపండి. ఎన్ని రోజులు ఇలా భయపడి బతుకుతారు? ఇంకా ఎన్ని రోజులు ఇలా ఏడ్చి మీ పిల్లల్ని కాపాడుకుంటారు? ఎన్ని రోజులు మీ మొగుళ్ళు నా తుపాకీ గురి నుంచి తప్పించుకుంటారు? స్టేషన్కి వచ్చి ఒకసారి వీళ్ళ గురించి అడిగి చూడండి. దొంగతనం, చైన్ స్నాచింగ్, పిక్ పాకెటింగ్ అని ఒక్కొక్కడి మీద 100 కేసులున్నాయి. అమాయకుల్ని మోసం చేసి అన్యాయంగా సంపాదించిన డబ్బుతో మీ కడుపులు, మీ కుటుంబాల కడుపులు నింపుతున్నారా? సిగ్గుగా లేదు? ఏం చేయమంటావమ్మా, పేదవాళ్ళం, ఇంతకంటే వేరే దారి లేదు. పేదవాళ్ళట. మూటలు మోసేవాడు పేదవాడు కాదా? కూలి పనులు చేసేవాడు పేదవాడు కాదా? ఎండనక వాననక రోడ్లేసేవాడు పేదవాడు కాదా? ఆటో నడిపేవాడు పేదవాడు కాదా? వాళ్ళంతా వాళ్ళ మనస్సాక్షిని నమ్ముకున్న ధనవంతులు. మీలాగా వాళ్ళందరికీ కల్లా, కపటం, కుళ్ళు, కుతంత్రం ఇవేవి తెలియవు. మీరు మోసగాళ్ళు, సోంబేర్లు. కష్టపడి డబ్బు సంపాదించడం మానేసి ఇలా అడ్డదారులు తొక్కుతున్నారు. కష్టపడి బతకాలంటే 100 దారులున్నాయి. అగరబత్తులు అమ్మండి, అప్పడాలు ఒడియాలు చేసి అమ్మండి, బట్టలు అమ్ముకోండి, కూలి పనికి వెళ్ళండి అయ్యా, ఆటో నడపండి, వీధి వీధి తిరిగి కూరగాయలు అమ్మండి. కష్టపడి 1 రూపాయి సంపాదించినా అందులో తృప్తి ఉంటుంది. మీ భర్తల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. వాళ్ళు మళ్ళీ తప్పు చేస్తే వాళ్ళ ప్రాణాలు నా చేతుల్లో ఉంటాయి. మారండి, మార్చుకోండి. 100%. ఎవరైతే భయపడతారో వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేయరు మేడం. వీళ్ళందరికీ మీరంటే భయం ఏర్పడింది కనుక ఇకపై ఏ తప్పు చేయరు మేడం. బోలో భారత్ మాతాకి. చేస్ చేస్ చేస్. శారదా, గుడ్ మార్నింగ్ మ్యామ్. ఈ ఫోటో చూడండి. వీడి పేరు డానియల్. వీడి చాలా కేసులు ఉన్నాయి. హీ ఇన్వాల్వ్డ్ ఇన్ 3 మర్డర్ కేసెస్. 2 VIP కిడ్నాప్ కేసెస్. ఈ టైంలో అతను కంట్రీ క్లబ్ లో ఉంటాడు మేడం. గుడ్. దిలీప్, నా ఆఫీస్ ma'am. రూమ్ లో ఉన్న ఫైల్ నంబర్ 32 తీసుకురా. ఓకే. నాన్న వస్తానన్నా. అలాగేనమ్మా. వస్తానమ్మా. అలాగే.
మిస్ కిరణ్ బేడి వీఆర్ ఫ్రమ్ విజిలెన్స్ మీ మీద మా కంప్లైంట్ వచ్చింది. బై ద వే, దిస్ ఇస్ ద సచ్ వారెంట్. ప్లీజ్ కోఆపరేట్ అండ్ స్టే వేర్ ఎవర్ యు ఆర్. ప్లీజ్ మూవ్. ఓ యు సచ్ దేర్. ఏమండి? మిస్ కిరణ్ బేడి, మీ నాన్న ఒక సామాన్య కానిస్టేబుల్. నువ్వు జీవితాంతం పోలీసు ఉద్యోగం చేసినా ఇంత సంపాదించడం సాధ్యం కాదు. అంతకంటే పెద్ద నేరం, ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో కొకైన్ గంజాయి దొరికాయంటే షేమ్ ఆన్ యువర్ పార్ట్. సో యు ఆర్ అండర్ అరెస్ట్. ఇల్లంతా వెతికినా మీకు దొరికింది ఇదేనా? మీరు వెతకాల్సిన చోటు ఇంకొకటి ఉంది. నేను చూపిస్తాను. దిలీప్, చంపేవాణ్ణి కాపాడడానికి ఒక్క దేవుడుంటే చచ్చేవాణ్ణి కాపాడడానికి ఎందరో దేవుళ్ళున్నారు. చట్టాన్ని కాపాడాలని కంకణం కట్టుకున్న ఈ కిరణ్ బేడిని మోసం చేయడం ఇంపాసిబుల్. నౌ యు ఆర్ ఆల్ అండర్ అరెస్ట్. చట్టమెందుకు, కట్టడి ఎందుకు, గొప్ప వాళ్ళకు చడబడం ఎందుకు? షో 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 పోలీసు షో షో. వెల్కమ్ కిరణ్ బేడి, వెల్కమ్. ఎక్కడ చూసినా నీ ఫోటోలే, ఎవరిని కదిలించినా నీ గురించి పొగడ్తలే. ఏ టీవీలో చూసినా, ఏ పేపర్లో చూసినా నీ గురించే హెడ్లైన్స్. ద గ్రేట్ క్రైమ్ ఫైటర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఏపీ పోలీస్, కిరణ్ బేడి. నీ సామర్థ్యం ముందు ఎవరైనా సరే తలొంచి తీరాల్సిందే. నా గొప్పతనం గురించి ఇంతగా తెలుసుకున్న మీరు ఇలాంటి చిల్లర పని చేయొచ్చా? మా ఇంటికి నువ్వు పంపించావే జోకర్లని, వాళ్ళు లాకప్లో ఊచలు లెక్క పెడుతున్నారు. వాళ్ళు నీ పేరు బయటపెట్టలేదు. వాళ్ళని పంపించింది నువ్వే అని కూడా ఒప్పుకోలేదు. సాక్ష్యం కింద ఒక చిన్న దారం దొరికినా మీ అందరికీ చుక్కలు చూపిస్తాను. అమ్మయ్యా, ఫస్ట్ టైం రాక రాక మా ఇంటికి వచ్చినావు. సాగు గురించి ఎందుకు చెప్పా? దా అట కూర్చొని మాట్లాడుకుందాం. మన మధ్య గొడవలు ఎందుకో? మీకు మాకు సత్సంబంధాలుంటేనే అందరం బాగుపడతాం. నువ్వు విద్యావంతురాలివి, ప్రతిభావంతురాలివి. ఎందుకు నీ బంగారు భవిష్యత్తుని పోలీస్ డిపార్ట్మెంట్లో నాశనం చేసుకుంటావు? మీ నాన్న ఆశయం నెరవేర్చడం కోసం ఆ గవర్నమెంట్ వాళ్ళిచ్చే జీతం రాళ్లతో జీవితం గడుపుకుంటావా? మాతో చేతులు కలిపి ఒకటవ్వు, ఎంత కావాలో తీసుకో, జీవితంలో సెటిల్ అవ్వు, ఎంజాయ్. ఎంతో మంది పోలీస్ ఆఫీసర్స్ ఎలక్షన్లో నిలబడతారు. ప్రజాసేవ చేస్తామనేది వట్టి బోటకం. ఏం చేశామన్నది కాదు, ఎంత సంపాదించాం అన్నదే ముఖ్యం. నెలంతా కష్టపడ్డా నీ జీతం 35,000 నుంచి 40,000 మెచ్చదు. అదే 20,000 పిల్లకాయలు అయితే రోజంతా ఏసీ గదిలో కంప్యూటర్ ముందు కూర్చొని ఐటీ గిటీ అంటారే, వాళ్ళ జీతం నెలకి 1,00,000 రూపాయలు. అట్ట కూడబెట్టిన డబ్బుతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర 1 ఎకరంలో ఇల్లు, ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్, పెద్ద కారు, తోట, ఇంటిపైనే హెలిప్యాడ్. ఆడ నుంచి స్విమ్మింగ్ పూల్లోకి డైవ్ చేయాలని కలలు కట్టా ఉంటారు. నువ్వు గనవా? మేడం, ప్రతి నెల గవర్నమెంట్ మీ డిపార్ట్మెంట్ వాళ్ళకిచ్చే జీతం లేట్ కావచ్చు, కానీ నేనిచ్చే మామూళ్ళు మాత్రం ఆన్ టైం. మీ మాటలకి మురిసిపోయి ఆనందించడానికి, మీ బెదిరింపులకు భయపడి సలాం కొట్టడానికి, మీరు వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడే వేరే ఆఫీసర్స్ లాంటి దాని కాను నేను. చట్టానికి మసి పూసే మీ చేతుల్ని నరికే కాళికన్నేను. మీలాంటి పిచ్చి కుక్కల్ని వేటాడడానికే నేను పుట్టాను. మేం ఆడిందే అసెంబ్లీ, పాడిందే పార్లమెంట్ అనుకుంటున్న మీ ఆలోచనల్ని మూట కట్టి మూలన పెట్టండి. లేదా మీ పవర్ని, సామ్రాజ్యాన్ని ఖాళీ చేసి ఖాళీ సీసాలు ఏరుకోవడానికి కూకట్పల్లి పంపిస్తాను.